మేమెవరం పిలిచినా రాజా ఖచ్చితంగా రాడు. అందుకే నీ హెల్ప్ అడుగుతున్నాం కృష్ణ. ఎక్కడో సైకిల్ మీద మొదలుపెట్టిన మీ ప్రయాణం ఈరోజు మాలాంటి చాలా మంది బిజినెస్ మ్యాన్లకి ఆదర్శం. థ్యాంక్ యూ రాజా. ఎందుకు? నా మాటని గౌరవించి ఇంత దూరం వచ్చినందుకు. నిజానికి నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి, అంత గొప్ప వ్యక్తిని కలిసే అవకాశం ఇచ్చినందుకు. నేనిచ్చేదే ఉంది, కలవాలని అడిగింది ఆయనే కదా. ఏవైనా ఈరోజు నా జీవితంలో మర్చిపోలేనిది. ఎన్నో విషయాల్లో ఆయన నాకు ఆదర్శం. ఎంతో మందికి ఆయన గురించి ఉదాహరణగా చెప్పిన వాడిని. అలా మాటల్లో మనసులో మాత్రమే ఉండిపోయిన వ్యక్తిని ఈరోజు కలవగలిగాను, మాట్లాడగలిగాను. పోనీలే, నీకు సంతోషాన్ని ఇవ్వడానికి నేను ఒక కారణం అయ్యాను. అందుకే మీకు థ్యాంక్స్ చెప్పింది. సరే గాని నెక్స్ట్ ఏంటి? దేని గురించి? చందుని చూసి చాలా రోజులైంది, ఒకసారి ఇంటి వరకు వస్తాననొచ్చుగా. ఇంకేంటి, బయలుదేరదామా? రండి, ఆఫీస్ వరకు డ్రాప్ చేస్తాను. పర్వాలేదు రాజా, నేను ఆటోలో వెళ్తాను. సరే అయితే, బాయ్. ఎంత దూరం వచ్చావు? ఇంటి వరకు రానొచ్చుగా. ఏంటండి ఇది? ఏమైంది మీకు? వద్దర్చన, ఆ ఫోటోని ముట్టుకోవడానికి కూడా వీల్లేదు. లే, ఆ ఫోటోని చెత్తనుకుని ఊడ్చిపడే. సొంత తమ్ముడి ఫోటో పట్టుకుని ఏంటండి ఆ మాటలు? తమ్ముడా? వాడు తమ్ముడా? లేదో, ఈ రోజుతో నా తమ్ముడనేవాడు నాకు లేడు. అంత తప్పేం చేశాడండి? జరిగిన గొడవకి ఇల్లు తెలియటో వెళ్ళిపోయాడన్న బాధ కూడా లేకుండా అలా మాట్లాడతారే? వాడు ఎటో వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు, ఈ ఊర్లోనే ఉన్నాడు. అవునా? కృష్ణ కనిపించాడా? మరి కృష్ణని ఇంటికి తీసుకురాకుండా ఇలా ఫోటోలు పారేయడం ఏంటండి? కనిపించాడు, కానీ ఆ రాజాగారితో కనిపించాడు. రాజాతోనా? నన్ను కాదని బయటికి వెళ్ళి వాడితో కలిసి తిరుగుతున్నాడు. రాజాతో కలిసి తిరుగుతుంటే ఇన్నాళ్ళు మనకి తెలియకుండా ఎలా ఉంటుందండి? కనీసం
మాధవైనా నాతో చెప్పేదే. చెప్పొద్దని వాడు చెప్తే వాళ్ళు మాత్రం ఎందుకు చెప్తారు? సరే, ఎవరూ చెప్పకపోయినా కృష్ణ ఇక్కడే ఉన్నాడని తెలిసిందిగా. వెళ్ళి ఇంటికి తీసుకొద్దాం. అవసరం లేదు. ఇక వాడికి మనకి ఏ సంబంధం లేదు. ఇప్పుడు ఏమంత తప్పు చేశాడండి? నన్ను కాదని నా శత్రువు పక్కన చేరిన వాడితో ఇంకా మనకి సంబంధం ఏంటర్చనా? ఎందుకు కలిశాడో ఏంటో తెలుసుకోకుండా మీ పాటికి మీరు నిర్ణయం తీసుకుంటే ఎలాగండి? ఎందుకు కలిసినా వాడు కలిసింది నా శత్రువుని. మనల్ని రోడ్డు పాలు చేసి చివరికి మా నాన్న కష్టాన్ని నేలమట్టం చేయాలనుకున్న వాడితో తిరుగుతున్నాడంటే వీడింకా నా తమ్ముడేంటి? అలా మాట్లాడకండి. ఏంటచ్చినా ఇంకా వాడిని వెనకేసుకొస్తున్నావు పిచ్చిదానిలాగా? ఆ రోజు నువ్వు హాస్పిటల్లో ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు నీకు బ్లడ్ కావాలని టీవీల్లోనూ పేపర్లోనూ ప్రకటనలు ఇచ్చాం. దానికి సిటీ మొత్తం రెస్పాండ్ అయింది. కానీ ఒక్క నీ మరిది తప్ప. వాళ్ళకి తెలియదేమోనండి అన్నావుగా. ఊరికి దూరంగా ఎక్కడో ఉంటే తెలియలేదు అనుకోవచ్చు. ఇక్కడే ఉన్నాడు, అయినా రాలేదు. కానీ ఆ రాజాగారితో మాత్రం తిరుగుతున్నాడు. అలాంటి వాణ్ణి ఇంకా నువ్వు సమర్థిస్తున్నావు అర్చనా? అన్నీ మనమే ఆలోచించుకుంటే ఎలాగండి? వద్దర్చనా, అయిపోయింది. ఈ విషయంలో నా మాటలో మార్పు ఉండదు. ఈ రోజుతో వాడికి నాకు మధ్య ఏమన్నా బంధం మిగిలి ఉంది అంటే అది కూడా తెగిపోయింది. నా దృష్టిలో నా తమ్ముడనేవాడు ఈ రోజుతో చచ్చిపోయాడు. ఏమండి? అంతే. అంతే. అమ్మా చందు, కొంచెం మంచినీళ్ళు తీసురామా. తీసుకోండి డాడీ. ఈ రోజు రాజాని కలిశానమ్మా. రాజానా? రాజాని ఎందుకు కలిశారు డాడీ? కలవాల్సి వచ్చింది. అంత అవసరం మీకే వచ్చింది? నాకు అవసరమే కాదమ్మా, మా ఎండి గారి కోసం కలవాల్సి వచ్చింది. ఆమె కోసమా? ఎందుకు? ఓ, అందుకు కలిసారా? అవునమ్మా, కానీ నాకు అర్థం కాని విషయం ఏంటంటే రాజశేఖర్ గారు రాజాని కలవాలి, సారీ చెప్పాలని ఎందుకు అనుకున్నారా అని. కూతురు చేసింది తప్పని ఆయనకెవరూ చెప్పుంటారు. నిజమేనమ్మా, లేదంటే మా ఎండి గారు పట్టుపట్టి రాజాని తీసుకెళ్ళమని ఎందుకు చెప్తారు? తాతయ్య ఎలా ఉన్నారు డాడీ? తాతయ్య అంటే నువ్వు చెప్పిన తాతయ్య ఆయనే. అందుకనా పేరు పెట్టి మరి చందు ఎలా ఉందని అడిగారు?
మరి ఆయన నీకు పరిచయం తాతయ్య అని నాకెందుకు చెప్పలేదమ్మా? ఆయన నాకు ఫస్ట్ మామూలు తాతయ్యలాగే పరిచయం డాడీ. మొన్న బలవంతంగా వాళ్ళ ఇంటికి రావాల్సిందే అని ఇంటికి తీసుకెళ్ళినప్పుడే తెలిసింది తాతయ్య మీ ఎండి గారి డాడీ అని. అంటే రాజ్యాన్ని పిలిపించడానికి సారీ చెప్పడానికి కారణం నువ్వే అన్నమాట. అవును డాడీ. నువ్వంటే నాకు చాలా ప్రేమమ్మా. నువ్వేం చెప్పినా చేస్తాను అంటుంటే సరే తాతయ్య ప్రేమలో నిజమెంతో చూద్దాము అని నేనే మీ ఎండి గారు చేసిన ఘనకార్యాలన్నీ చెప్పి వీలైతే మీ అమ్మాయిని మార్చండి చూద్దాం అన్నాను. ఆ మాట మనసులో పెట్టుకొని ఇదంతా చేశారన్నమాట. పర్వాలేదురా, తాతయ్య దగ్గర మంచి ప్రేమే సంపాదించావు. నిజంగానే మంచి తాతయ్య డాడీ. నిజమేనమ్మా, ఆ స్థాయిలో ఉన్న మనిషిలో కొంచెమైనా గర్వం లేదు. చాలా సాధారణంగా ఉన్నారు. అక్కడే కదా నాకు ఆయన మీద గౌరవం పెరిగింది. రాజాకి మా ఎండీకి మధ్య గొడవ ఎంత దూరం పోతుందోనని భయపడుతూ ఉన్నాను. సింపుల్గా గొడవను తేల్చేసి నాకు టెన్షన్ లేకుండా చేశారమ్మా. అవును డాడీ. రాజా ఏంటమ్మా? అబే ఏం లేదు డాడీ. రాజా ఎలా ఉన్నాడని అడగాలనుకున్నాం, అంతే కదా? అలాగే ఉన్నాడమ్మా. అదే మంచితనం, అదే అభిమానం. ఇంటి వరకు వస్తాడని ఆశపడ్డాను, కానీ రాలేదు. కాఫీ తెస్తానున్నాను డాడీ. రామయ్య, డాడీ రాలేదా? చూడారమ్మా. అరే రామయ్య, ఆకలి దంచేస్తోంది, త్వరగా వడ్డించు. అలాగేనయ్యా. డాడీ, మీరడిగినట్లే రాజాని పిలిపించాను. ఇప్పుడు హ్యాపీయేనా? కాబట్టే కదమ్మా వచ్చి భోజనం చేస్తున్నాను. ఈ విషయంలో మీరింతగా పట్టుపట్టడానికి కారణం ఏంటి? 1, నీకొస్తున్న చెడ్డ పేరు పోగొట్టడం కోసం. 2, ఈ డాడీ మాటకి విలువిస్తావో లేక నీ పంతానికే విలువిస్తావో తెలుసుకోవటం కోసం. మీకన్నా నాకేవి ఎక్కువ కాదు డాడీ. ఆ విషయం నాకు ఈ రోజే అర్థమైంది. అంటే మీ మీద అభిమానం ఉందో లేదో అన్న అనుమానం కూడా ఉందన్నమాట. నా మీద అభిమానం కన్నా నీ పంతం నీకు ఎక్కువ అవుతుందేమోనన్న చిన్న అనుమానం ఉంది. అది క్లియర్ చేసుకున్నాను. ఓకే, మీ అనుమానం క్లియర్ అయిపోయింది కదా. ఇంకెప్పుడు నిరాహార దీక్షలు చేసి మమ్మల్ని బాధ పెట్టకండి. ప్రస్తుతానికి నా కోరిక తీరింది కాబట్టి దీక్ష విరమించేశాను. మరోసారి దీక్ష చేసే అవకాశం మాత్రం లేకపోలేదు. ఏంటి, మళ్ళీ చేస్తారా? ఎందుకు? నా నిరాహార దీక్ష నీకు ఇష్టం లేని పనులు కూడా చేయిస్తుందని అర్థమైంది కాబట్టి. చాలా కాలంగా నాకు తీరని కోరిక ఒకటి ఉంది. అది తీరాలి అంటే ఇదే సరైన మార్గం అనిపిస్తోంది. ఇంకో కోరిక ఏంటది? ఇంకేముంటుందమ్మా, నీ పెళ్లి. అబ్బా డాడీ, మళ్ళీ మొదలు పెట్టారా? నీ పెళ్లి జరిగే వరకు దానికి అంతం ఉండదు. అబ్బా, ఆ విషయం వదిలేసి భోంచేయండి డాడీ. దీక్ష వెంటనే దీక్ష చేస్తే తట్టుకోవడం కష్టం కాబట్టి ప్రస్తుతానికి తింటాను. కానీ నీ పెళ్లి విషయంలో మళ్ళీ దీక్ష చేసే అవకాశం మాత్రం ఉందమ్మా. ఇప్పుడేంటి, పెళ్లి చేసుకోవాలి అంతే కదా? అలాగే చేసుకుంటాను. దయచేసి ఇప్పుడు అలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకోకండి. చేసుకుంటావా? ఎప్పుడు?
టైం వచ్చినప్పుడు. రే రామయ్య, అమ్మాయి ముఖంలో సిగ్గు చూస్తుంటే నా కోరిక తీరేలాగానే ఉందిరా. నాకు అలాగే అనిపిస్తుందయ్యా. ఆ? నా కూతుర్ని పెళ్లి కూతురుగా చూసే రోజు ఎప్పుడొస్తుందో. వాడు ఎటో వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాడు, ఈ ఊర్లోనే ఉన్నాడు. ఆ రాజాగారితో కనిపించాడు. కృష్ణ ఇక్కడే ఉన్నాడని తెలిసిందిగా, వెళ్ళి ఇంటికి తీసుకొద్దాం. అవసరం లేదు. కృష్ణ రాజా కలిసున్నారంటే రాజాకి ఖచ్చితంగా కృష్ణ చందు ఎక్కడున్నారో తెలుసుంటుంది. ఎలాగైనా వాళ్ళని కలవాలి, కళ్ళారా చూడాలి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కృష్ణ గారు, ఒకసారి నా క్యాబిన్లోకి రండి. కాలజ్ఞానంలో బ్రహ్మంగారు 2014 సెప్టెంబర్లో ఏదైనా వింత జరుగుతుందని రాశారా? లేదే. మరి ఆ పిలిపేంటి? కృష్ణ గారు అంట. అడిగిన వెంటనే కాదనకుండా రాజాని పిలిచి మా డాడీని సంతోషపెట్టారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి అలా చూస్తున్నారు? నేను థ్యాంక్స్ చెప్పాను. మీరు థ్యాంక్స్ చెప్పారా? ఇది కలో నిజం అర్థం కాక చూస్తున్నాను మేడం. అంటే మీ ఉద్దేశం ఏంటి? థ్యాంక్స్ చెప్పననా, లేదంటే నాకు థ్యాంక్స్ చెప్పడం తెలియదనా? ఎంత మంచి పని చేసినా ఎప్పుడు మీరు ఆ పదాన్ని గతంలో వాడలేదు కదా, అందుకు. ఏ పదం ఎప్పుడు వాడాలో నాకు బాగా తెలుసు. పొగడ్డం మొదలు పెడితే మీలో పనిచేసే తత్వం తగ్గిపోతుంది. అందుకే ఆ పదం వాడి ఎవరిని చెడగొట్టను. అది చెడగొట్టడం ఎందుకు అవుతుంది మేడం? మీరు మెచ్చుకుంటే అది మాకు ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మొదలు పెట్టారా? ఇదే మీతో ప్రాబ్లం. ఒక్క మాటతో పోయేదానికి 100 మాటలు చెప్తారు. అంటే మీ మూడ్ బాగున్నప్పుడే కదా మేడం మీకేదైనా చెప్పగలిగేది. చెప్పారుగా, చాలు, ఇక వెళ్ళండి. ఓకే మేడం. మీరు థ్యాంక్స్ చెప్పినందుకు కాదు కానీ థ్యాంక్స్ చెప్పేంతగా మీరు మారినందుకు మీకు చాలా థ్యాంక్స్. వెళ్తాను మేడం. ఏంటి రాజా, ఈ రోజు రిలాక్స్ గా కూర్చొని పేపర్ చదువుతున్నా? ఏ ఆఫీస్ లో వర్క్ లేదా? వెళ్ళాలి, కానీ ఇంపార్టెంట్ అయిన వర్క్ ఏమీ లేదు. అందుకే కొంచెం లేట్ గా వెళ్దామని. పోనీలే, ఈ మాత్రం తీరికైనా దొరికింది నీకు. బిజినెస్ గొడవల్లో పడి నిన్ను నువ్వే మర్చిపోతున్నావు. బిజినెస్ అంటే అంతే మాధవి, ఎదిగే కొద్దీ ఎదగాలనిపిస్తుంది. ఆంటీ, రండి ఆంటీ, కూర్చోండి. ఆరోగ్యం ఎలా ఉంది? బాగుందమ్మా.
కూర్చోండి ఆంటీ. ఎలా ఉన్నారు? శరీరానికి తగిలిన గాయాలు తగ్గాయి, బాధ తగ్గింది. కానీ మనసులో ఉన్న బాధ మాత్రం తగ్గలేదు రాజా. మళ్ళీ అడగను అంటూనే మళ్ళీ మళ్ళీ అడగడానికి రావాల్సి వస్తోంది. మళ్ళీ నిన్నొక సాయం అడుగుదామని వచ్చాను. చేయగలిగిందైతే తప్పకుండా చేస్తాను. నువ్వు మాత్రమే చేయగలిగే సాయం ఇది. చెప్పండి. అమ్మా అమ్మా అంటూ నా చుట్టూ తిరిగిన నా కూతురు చందు ఏ కష్టం వచ్చినా నేనున్నానుదినా అంటూ అంటగా నిలబడే కృష్ణ ఎక్కడున్నారో ఇన్ని రోజులు తెలియలేదు. కానీ వాళ్ళెక్కడున్నారో నీకు తెలుసని తెలిసింది. నాకు తెలుసని ఎవరు చెప్పారు? ఎందుకు రాజా ఆ తడబాటు? ఏ నాకు కూడా తెలియనివ్వకూడదని చెప్పాడా కృష్ణ? వాళ్ళిల్లుదిలి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నాలో నేను ఎంత కుమిలిపోతున్నానో నాకు తెలుసు. బిడ్డ దూరమైతే ఆ బాధ తల్లిదే కదయ్యా. వాళ్ళెక్కడున్నారో నీకు తెలుసన్న దగ్గర నుంచి నిన్నడిగితే కాదనకుండా చెబుతావో అన్న ఆశతో వచ్చాను. చెప్పు రాజా, కృష్ణ వాళ్ళెక్కడున్నారు? ఏంటి రాజా ఆలోచిస్తున్నావు? నీకు తెలిసిన విషయం చెప్పడానికి ప్రాబ్లం ఏంటి? చందు వాళ్ళు కనిపించట్లేదని తెలిసిన దగ్గర నుంచి ఆంటీ ఎంత బాధపడుతున్నారని నీకెన్నిసార్లు చెప్పాను? చెప్పు రాజా, నువ్వు చెప్పే ఒక్క మాటతో ఆంటీ బాధ తీరిపోతుంది.